నమస్కారం. 60 ఏళ్లు దాటిన ప్రతి మనిషికి ఒక కొత్త జీవితం మొదలవుతుంది. ఈ వయసులో శరీరం మారచ్చు, కానీ మనసు మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు 60 తరువాత కూడా యువకుల్లా ఆరోగ్యంగా ఉండాలంటే విడిచేయాల్సిన 10 అలవాట్లు మీతో పంచుకుంటున్నాను. గతంలో జరిగిన చిన్న చిన్న బాధలను మనసులో ఉంచుకోవడం మనసును భారంగా చేస్తుంది. విడిచిపెట్టండి. మనసు తేలిక అవుతుంది, జీవితం కూడా తేలిక అవుతుంది. ఇంట్లోనే కూర్చోవడం, వయసైతే బయటకు ఎందుకు వెళ్ళాలి అనుకోవడం తప్పు. రోజుకు 20 నిమిషాలు బయట నడిస్తే మీ శరీరానికి మనసుకి కొత్త శక్తి వస్తుంది. వయసుతో దాహం అనిపించే ఫీలింగ్ తగ్గిపోతుంది. అందుకే నీళ్లు ఎక్కువగా తాగాలి. రోజు 6-7 గ్లాసులు తప్పక తాగండి. నిద్రను నిర్లక్ష్యం చేయడం. నిద్ర అనేది శరీరం మరమ్మతులు చేసుకునే సమయం. రాత్రంతా టీవీ చూసి నిద్ర తగ్గించుకోవద్దు. రోజు 7-8 గంటల నిద్ర మీ ఆరోగ్యానికి బంగారం. ఈ వయసులో కొత్తది చేయలేమని అనుకోవాల్సిన పనిలేదు. చిన్న కొత్త అలవాట్లు మీ మెదడును, మనసును యువతలా ఉంచుతాయి. పిల్లలకు, కుటుంబానికి ఇబ్బంది పెట్టకూడదని మీరు అనుకుంటారు, కానీ అవసరమున్నప్పుడు అడగడం కూడా ఒక జ్ఞానం. అడిగితే ప్రేమ పెరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ తేలికైన ఆహారం, తక్కువ ఉప్పు, తక్కువ నూనె ఇవి తప్పనిసరి. ఏం దొరికితే అది తినేయడం మానేయండి. వ్యాయామాన్ని దూరం చేయడం. వ్యాయామం అంటే కష్టమైన పనులు కాదు. రోజూ నడక, కొంచెం స్ట్రెచ్చింగ్, శ్వాసాభ్యాసం మీ ఆయుష్ను పెంచుతాయి. మాట్లాడండి, నవ్వండి, మనుషులతో కలిసిమెలిసి ఉండండి. ఒంటరితనమనేది ఆరోగ్యానికి పెద్ద శత్రువు. టెక్నాలజీకి భయపడడం. ఫోన్, వాట్సాప్, యూట్యూబ్ ఇవి మీకు శత్రువులు కాదు. కొంచెం కొంచెంగా నేర్చుకుంటే ప్రపంచంతో కనెక్ట్గా ఉంటారు. జీవితంలో కొత్త వెలుగు వస్తుంది. 60 ఏళ్లు అనేది ముగింపు కాదు, ఇది కొత్త గోల్డెన్ చాప్టర్ ఆరంభం. ఈ 10 అలవాట్లకు గుడ్ బై చెప్పండి. మీ ఆరోగ్యం, మీ చిరునవ్వు, మీ ఆనందం ఇంకా పెరుగుతాయి. కథ ప్రయాణం మీతో ఉంది.